నా పేరు శ్రీరామ్ మంజూరా లింగస్వామి యాదవ్ గారు. కొత్తవరిగా మా ముక్తాపూర్ మున్సిపాలిటీ 1వ వార్డు ఓటర్ మహాశయులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాము. మోడీ గారి నాయకత్వంలో మాకు బీఫామ్ ఇచ్చి ఈ 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఎందుకంటే మోడీ గారి నాయకత్వం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు భారతదేశం మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఈ మోడీ గారు కూడా యువకులను ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నారు. కావున ఈ అవకాశం దక్కినందుకు కూడా మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే గత 10 ఏళ్ల నుంచి మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి మన దేశం మోడీ ప్రధానమంత్రి కాకపోతే మన దేశం ఎలా ఉండే, ఇవాళ మోడీ ప్రధాని అయినాక మన దేశం ఎలాగ అభివృద్ధిలో దూసుకెళ్తుందో అందరికీ తెలుసు. కావున ఇలాంటి అభివృద్ధిని చాలా పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు మన మోడీ గారి పథకాలు కానీ మోడీ చేసే అభివృద్ధి పనులు కూడా ఎవరికి తెలియకపోయేది. ఈరోజు సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కరికి, ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఎవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి పథకాలు ప్రవేశపెడతారు తెలుసుకోగలుగుతున్నారు. అందులో భాగంగా మన మోడీ సన్న బియ్యం పథకం కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అందులో పోతే ఇందిరా మహిళలకు కూడా మన మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తున్నారు. అలాగే పోతే కరోనా కష్టకాలంలో కూడా మనం ఆర్థిక వ్యవస్థను దెబ్బతినకుండా మంచి అభివృద్ధి పథంలో చేశారు. అందులో భాగంగా ఈరోజు మేము ముక్తాపూర్ మొదటి వార్డులో పోటీ చేస్తున్నాం. అయితే మా గ్రామాభివృద్ధి విషయంలో మేము చెప్పేది ఏంటంటే గత 34 ఏళ్ళ నుంచి మా ఊరిలో పెద్ద మనసుల పాలనే సాగుతున్నది. అంటే 34 ఏళ్ళ నుంచి ఒక 3 వర్గాల వాళ్ళే పాలిస్తున్నారు తప్ప యువకులకు అవకాశం ఇవ్వట్లేదు. అందులో మేము కూడా కోరుకునేది ఏంటంటే మొట్టమొదటిసారిగా మేము యువకులుగా పోటీ చేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని, ఈ వార్డుని ఎంతో అభివృద్ధి పథంలో చేస్తామని ఒక మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తున్నాం. అయితే మా పెద్ద మనసు చెప్తున్నారు ఏంటంటే మా గ్రామం బాగా డెవలప్ అయిందని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే మా గ్రామం అసలు డెవలప్ కాదు, ఏ విధంగా కూడా అభివృద్ధి చెందలేదని మేమంటున్నాం. ఎలాగా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ మోరీలు, ఈ రోడ్లు, ఈ లైట్లు చూసే అభివృద్ధి అంటున్నారు. అసలు మోరీ, రోడ్లు, లైట్లైనా అభివృద్ధి అంటే ఇంక ఎన్నో అవసరాలు ఉన్నాయి. పబ్లిక్ కనీస అవసరాలు చాలా ఉన్నాయి. కానీ మనము ఏ వస్తువు కొన్నా, ఏది కొన్నా మనం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ట్యాక్స్ రూపంగా డబ్బులు పంపిస్తాం. వాళ్ళు కూడా ఏం చేస్తారు, మన గ్రామం కానీ, మన వార్డు కానీ, మన మున్సిపాలిటీ కానీ డెవలప్ చేసుకోవడానికి మనకు ఒక రిఫండ్ ద్వారా ఫండ్స్ ఇచ్చి ఇవన్నిటిని డెవలప్మెంట్ చేస్తున్నారు. అందులో మన గొప్ప కర్తవ్యం ఏం లేదని నేను అంటున్నాను. కావున ఒకవేళ అవకాశం ఇచ్చి ఈ ముక్తాపూర్ గ్రామ ప్రజలు నన్ను ఒక కౌన్సిలర్గా గెలిపిస్తే మాత్రం నా సొంత నిధులతో, నా సొంత డబ్బులతో నేను పబ్లిక్ సేవ చేస్తాను. అది ఏ విధంగా అంటే ఇవాళ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాను. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఒక ముక్తాపూర్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఒక అంబులెన్స్ని అందుబాటులో ఉంచుతానని తెలియజేస్తున్నాం. ఈ అంబులెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజులో చూస్తున్నాం మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటప్పుడు మనకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంటే మన సంఘటన జరిగినప్పుడు తొందరగా హాస్పిటల్కి చేరవేసే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మనం ఆ మనిషి యొక్క ప్రాణాలు కాపాడే ఆలోచన కూడా బాగుంటుందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పబ్లిక్కి అంబులెన్స్ని కూడా అందుబాటులో ఉంచాలనుకుంటున్నాను. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చారు, విజయ అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఊరిలో ఎక్కువ కోతల బెడద చాలా ఉన్నది. కోతల వల్ల చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. ఆ కోతల వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే నాకు అవకాశం ఇవ్వండి. ఈ కోతులను కూడా నివారించే చర్యలు ఖచ్చితంగా చేపడతారని తెలియజేసుకుంటారు. అలాగే పోతే ఊరు రక్షణ విషయానికి వస్తే మనకు ఎప్పుడు ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది ఊరిలో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు మనం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే సీసీ కెమెరాలు కంపల్సరీ అవసరం ఉన్నది. ఆ ఆలోచనతో భాగంగా మన ఊరిలో ముఖ్య కూడీలు కావచ్చు, అలాగే ఎంట్రన్స్లో కావచ్చు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఊరి రక్షణను ఖచ్చితంగా కాపాడుతానని తెలియజేస్తున్నాను. అలాగే పోతే మన ఊరిలో బీద వ్యక్తులు చాలా ఉన్నారు. ఒక్కో సమయంలో పెళ్ళిళ్ళు చేసుకోనికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఎవరైనా మన ఊరిలో, మన గ్రామంలో పేద ప్రజలు అడవిలో పెళ్లి చేస్తే మాత్రం మా వంతు సాయంగా ఓ పెళ్లి కానుకగా 5,110 రూపాయలు ఇచ్చి వారికి తోడ్పాటు అందిస్తామని తెలియజేసుకుంటాం. అట్లయిపోతే ఒకవేళ ఎవరైనా మన ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ ఎవరైనా చనిపోతే వారి యొక్క దశదిన కర్మకు
క్వింటాల్ బియ్యం కూడా ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగా విద్యార్థుల విషయంలోకి వస్తే మన అందరం కూడా ఈ రోజుల్లో పక్కవారితో పోల్చుకొని మన ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ పంపిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించలేదు. వాస్తవం చెప్పాలంటే నేను గత సంవత్సరం కాలం నుంచి మా గవర్నమెంట్ స్కూల్కి 2,000 ఆర్థిక సాయం ప్రతి నెల చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న కనీస అవసరాలు ఉంటాయి, జిరాక్స్ సెంటర్లు కానీ అలాంటి అవసరాలు ఉంటాయని చెప్పి నా వంతు సాయంగా 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాను. నేనేమంటున్నా అంటే వారు ఈరోజు అవకాశం ఇస్తే గవర్నమెంట్ స్కూల్ని కూడా బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రోత్సహిస్తానని తెలియజేస్తున్నాను. దానివల్ల ఉపయోగం ఏంటంటే మన పిల్లలు ఉన్న తల్లిదండ్రుల యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. వారు గవర్నమెంట్ స్కూల్ పంపించడం వలన వారి యొక్క ఆర్థికంగా ఎదగలుగుతారని చెప్పి కోరికతోటి వాళ్ళందరూ ఒప్పించి కూడా రేపు రాబోయే కాలంలో వాళ్ళందరూ ఒప్పించి ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా స్ట్రెంత్ పెంచి బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. అందులో పోతే మన వైద్య విషయానికి వస్తే మా ఊరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. కాకపోతే ఎల్లవేళ అందుబాటులో ఉండట్లేదు డాక్టర్లు. వాళ్ళతో మాట్లాడి ఎల్లవేళ అందుబాటులో ఉండేటట్టు చిన్న ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు చిన్న వాడికి ప్రతిసారి పోచంపల్లికి హైదరాబాద్కి వెళ్లకుండా మన దగ్గరనే పరిష్కారం అందించాలని తెలియజేసుకుంటున్నాను. దీన్ని కూడా అట్నే పోతే గ్రామంలో రాజకీయ రంగు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరితో మమేకమయ్యి అభివృద్ధిలో ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. ఈరోజు మా విజయం కోసం మాకు ఇన్ఛార్జిగా వచ్చేటటువంటి మా పెద్ద అందరికీ, అలాగే మా విజయం కాంక్షిస్తూ మా కోసం ఎల్లవేళలా ఇతర పార్టీల వాళ్ళు డబ్బులకు ప్రలోభపరిచినా ఎక్కడ కూడా ప్రలోభపడకుండా మా కోసం కష్టపడుతూ మా గెలిపే ఆకాంక్ష అని ఉద్దేశంతో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యకర్తలు నా వెంబడి నాకు సపోర్ట్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే చివరిగా మన గ్రామ ప్రజలందరినీ, ఓటర్ మహాశైలందరినీ కోరేది ఏంటంటే ఈసారి నాకు విజయ అవకాశం ఇవ్వండి, మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేసుకుంటున్నాను. నా యొక్క గుర్తు కమలం పువ్వు గుర్తు, నా యొక్క సీరియల్ నెంబరు 2వ సీరియల్ నెంబరు పోచంపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కమలం పువ్వు గుర్తు మీద ఓటు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. జై భారత్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.